జయ శ్రీ సంతోషి మాతాకి జయ మాత. ఏంటి అమ్మ పేరు చెప్తుంది కానీ అమ్మ ఫోటో కానీ అమ్మ విగ్రహం కానీ కనిపించదేంటి అని అనుకుంటున్నారా? అమ్మ పడిపోతున్న నా జీవితాన్ని పడిపోయిన నా జీవితాన్ని లేపి నిలబెట్టిందండి. అలా నిలబెట్టినందుకు అమ్మను నాకు దూరం చేశారు. పర్వాలేదులేండి, ఆ అమ్మ రూపంలోనే, ఆ అమ్మ లేకపోయినా ఆ అమ్మ స్థానంలో అమ్మ దుర్గమ్మ వచ్చి కూర్చుంది. ఆమెకే సంతోషిమాత పూజలన్నీ చేసుకుంటానన్నమాట. ఈరోజు పులుపు ఏమి పెట్టను ఆమెకు నైవేద్యంగా. పరమాన్నం కానీ, అరటిపళ్ళు కానీ, శనగలు బెల్లం కానీ పెట్టుకుంటాను. అయితే ఈరోజు శుక్రవారం కదా, పూజ గదంతా శుభ్రం చేసుకుంటానన్నమాట. అదేంటి శుక్రవారం నాడు పూజ గది కదిలించకూడదు అని అంటారు కదా అని అంటారా? అదేం కాదండి. ఉంటాయి కదా చాలా వరకు, కొంతమంది కొన్ని రోజులు బాగా కలిసి వస్తాయి అని. నాకు కూడా అంతే, శుక్రవారం బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే శుక్రవారం రోజే పూజ గది శుభ్రం చేసేసుకుంటాను. దేవీ దేవతల్ని కడిగి గంధం కుంకుమతో అలంకరించుకుంటాను. ఇదంతా పూర్తయ్యేసరికి నాకు 12 దాటిపోతుంది. పూజ మళ్ళీ సాయంత్రమే చేసుకుంటాను. అందుకని ఉదయమే మొదట పూజ గది శుభ్రం చేయగానే అమ్మవారి ఫోటో తుడుచుకొని ఆమెకు పూలమాల అలంకరించి నైవేద్యం పెట్టి దీపాలు పెట్టి ఫస్ట్ ఆమెకు పూజ చేసేసుకుంటానన్నమాట. కథ కూడా చదివేసుకుంటానన్నమాట. ఇంక అక్కడితో నాకు ఈరోజు శుక్రవారం పూజ అయిపోతుంది. ఇంకా తర్వాత ప్రశాంతంగా కూర్చుని పిల్లల్ని మా వారిని పంపించిన తర్వాత ఈ దేవుడి పటాలని విగ్రహాన్ని కడిగి గంధం కుంకుమ అలంకరించి ఆ తర్వాత దేవుడి గదిలో అలంకరిస్తానన్నమాట. ఇది నా శుక్రవారం విధి. అంటే ప్రతి శుక్రవారం ఇలా ఏం చేయను, ఒక శుక్రవారం విడిచి ఒక శుక్రవారం చేస్తానన్నమాట. అలా వారం కూడా దేవుడి గది శుభ్రం చేయకూడదని అంటారు కదా, అందుకే వారం కూడా ఏమీ చెయ్యను. వారం విడిచి వారం చేస్తానన్నమాట. ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు పండగలప్పుడు కూడా చేస్తాను. అవును, ఇంతకీ నా పూజ గది ఎలా ఉందండి? దేవుళ్ళని అలంకరించాను కదా, ఎలా అలంకరించుకున్నాను కాస్త చెప్తారా? ఏమో నాకు తెలిసినట్టుగా అలంకరించుకున్నానండి, నాకు నచ్చినట్టుగా. అందరికీ ప్లేట్లు పెట్టేస్తానండి. శ్రీ మహావిష్ణువు వాళ్ళ కుటుంబాన్ని ఒకవైపు పెడతాను, శివయ్య కుటుంబాన్ని ఒకవైపు పెడతాను, గురువుల కుటుంబాన్ని ఒకవైపు పెడతానన్నమాట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో పెట్టేసుకుంటాను. అంతేనండి, ఇది నా పూజ గది విశేషం. ఎలా ఉంది మీరే చెప్పాలి.